వరుస భూకంపాలకు తాటికి ప్రపంచ ముఖ్యంగా సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ఈ కంట్రీస్ అన్ని కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏ రకంగా ఉందనేది. మరి ఏషియన్ కంట్రీస్లో ఇంతటి స్థాయిలో భూకంపాలు సంభవించి ఇంతటి ప్రమాదాన్ని చవి చూస్తుంటే ఏం జరగబోతుందని తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది. ప్రకృతి ఎంతటి దారుణానికి ఒడిగడుతుందని తెలుసుకుంటే ఆసక్తిగా కొంత భయాందోళనగా కన్నా వ్యక్తమవుతోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. ఒక హై రైజ్ బిల్డింగ్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఆ సిబ్బంది దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా భూమి కంపించడంతో వరుసగా నేను చెప్తున్నాను కదా 12:50 ఒకసారి, 12 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం సమయంలో, ఆ తర్వాత 2:30కు ఒకసారి, 3 సార్లు సంభవించింది. తర్వాత అర్ధరాత్రి 2 సార్లు, ఇలా వరుసగా అలారం కొట్టినట్టుగానే మయన్మార్లో భూమి కంపిస్తోంది. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు నిమిషాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో నమోదైంది. ఈ వరుస భూకంపాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. మరి ఈ వరుస భూకంపాలు ఎక్కడికి దారితీస్తాయని తలుచుకుంటేనే కొంత భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మీరు విజువల్స్ చూడండి. చాలా పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్న దృశ్యాలను చూడండి. రైట్, అదొక హైరైజ్ బిల్డింగ్, ప్రభుత్వంచే నిర్మించబోయేటువంటి బిల్డింగ్. అది ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం కోసం నిర్మించే బిల్డింగ్ ఒక్కసారిగా ఈ భూమి కంపించడంతో అలా కుప్పకూలిపోయింది. మళ్ళీ వచ్చింది భూకంపం. మయన్మార్లో మళ్ళీ భూకంపం నమోదైంది. మయన్మార్లో ఈ సమయంలో కూడా 4.5 తీవ్రతతో మళ్ళీ భూకంపం సంభవించిన అర్ధరాత్రి 2 సార్లు 12:26 4.5 తీవ్రతతో నమోదైతే మళ్ళీ 12:25 మళ్ళీ సుమారుగా 4.6 తీవ్రతతో మరోసారి మయన్మార్లో భూకంపం సంభవించింది. అయితే దీని ప్రభావం బ్యాంకాక్ పైన కూడా చాలా తీవ్రంగా ఉంది. బ్యాంకాక్, మయన్మార్ 2 దేశాలకు అట్టుడికిపోతున్నాయి. వరుస భూకంపాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ అంచనా వేస్తోంది. ఎత్తికేక్ అలర్ట్స్ ద్వారా మనకు కూడా సమాచారం అఫీషియల్ గా వాళ్ళు చెప్పే విషయం ప్రకారం కూడా సమాచారం అందుతోంది. ఏదేమైనా వరుస భూకంపాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది సునామీ వరకు నిజంగా కనుకే గతంలో మనం చూస్తే థాయిలాండ్ లో కూడా ఈ రకంగానే భూకంపాలు సంభవించి ఒక్కసారిగా సునామీ ఏర్పడింది. ఆ తర్వాత మరోసారి కూడా శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అనుకున్నట్టుగానే సునామీ సంభవించింది. దాని నేపథ్యంలో కొన్ని వేల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని వేల ప్రాణాలు పూర్తిగా అలా గాల్లో కలిసిపోయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనుక తలెత్తే నిజంగా ఇన్ని దేశాలు, అటు ఆఫ్ఘనిస్తాన్, తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఈశాన్య రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెను ప్రభావం చూపిస్తుందంటే ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఒకసారి మనం ఇక్కడ మ్యాప్ లో చూడండి. మయన్మార్, ఎక్కడైతే మయన్మార్ ఉందో మయన్మార్ సైగాన్ ప్రాంతంలో మొనివా ప్రాంతంలో మొదటగా 7.0 తీవ్రతతో మొదటి భూకంపం మయన్మార్ నమోదైంది. దాని ప్రభావం బ్యాంకాక్ పైన నమోదైంది. బ్యాంకాక్ పైన కనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మయన్మార్లో మొనివా అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. మొనివా అనే సిటీలో ఆ ప్రభావం మొదటిగా చూపించింది. 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ ప్రభావం కాస్త 1238 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్యాంకాక్ పైన ప్రభావం చూపించింది. అంటే ఇంత వాస్ట్ గా ఉంది. మళ్ళీ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ 7.7 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. దీని ప్రభావం ఈ ప్రాంతం అంతా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ ప్రాంతం అంతా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపించింది. ముఖ్యంగా సిటీ ఆఫ్ మొనివా సిటీలో మాత్రం చాలా పెను ప్రభావం చూపించింది. బ్యాంకాక్ లాంటి ప్రాంతంలో భూమి కంపించి అక్కడ ఇంతటి స్థాయిలో ప్రమాదానికి సంబంధించి పెద్దగా లేకపోయినా కూడా భూమి అయితే కంపించింది. వరుస భూ ప్రకంపనలు ఎక్కడైతే మయన్మార్లో చోటు చేసుకుంటే దీని ప్రభావం డెఫినెట్గా అక్కడ కూడా భూమి కంపిస్తోంది. ఈ వరుసగా భూ ప్రకంపనలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అట్టుడికిస్తున్నాయి. సో బ్యాంకాక్లో ఇప్పటివరకు అఫీషియల్గా అధికారులు విడుదల చేసినటువంటి వివరాల ప్రకారంగా 24 మంది మరణించినట్టు తెలుస్తోంది. కానీ ఆ సంఖ్య ఇంకా అనధికారికంగా చాలానే ఉండే అవకాశం ఉంది. ఇక మయన్మార్ విషయానికి వస్తే మయన్మార్లో ఇప్పటివరకు సుమారుగా 150 నుంచి 160 మంది మరణించినట్టుగా అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. ఈ 2 దేశాలకు కలిపి ఇప్పటివరకు సుమారుగా 200 నుంచి 250 మంది మరణించి ఉంటారనేది అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇంకా అనధికారికంగా ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, ఎంతమంది తీవ్రంగా గాయాలై ఉంటాయి, ఎంతమంది తమ ఆస్తులు కోల్పోయి ఉంటారు, ఇలా ఇంకా కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ ప్రజెంట్ ఈ 2 దేశాల్లో కూడా ముఖ్యంగా మయన్మార్లో అయితే పూర్తిగా అంతా కట్,
పూర్తిగా ఒక ఎమర్జెన్సీ తలపిస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ బంద్, ఎలక్ట్రిసిటీ సప్లై బంద్, కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మయన్మార్ దేశం అయితే ఉంది. ఇక బ్యాంకాక్ పైన కూడా అదే స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తోంది. బ్యాంకాక్ లో కూడా ఎమర్జెన్సీ తలపిస్తోంది. అయితే ముఖ్యంగా మయన్మార్ కి సహాయార్థం ఇప్పుడే భారతదేశం నుంచి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 15 టన్నుల సామాగ్రి వెళ్తోంది. 15 టన్నుల రా మెటీరియల్స్ వెళ్తున్నాయి. దాంట్లో మెటీరియల్స్ తినడానికి తిండి, తాగడానికి నీరు, మెటీరియల్స్, ఇతరత్ర స్లీపింగ్ బెడ్స్, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రజెంట్ సహాయార్థం భారతదేశం నుంచే కాదు, అటు జపాన్ నుంచి కూడా కొంత సహాయార్థం వస్తోంది. చైనా నుంచి కూడా సహాయం చేస్తున్నారు. చైనా నుంచి మ్యాన్ పవర్ వెళ్తోంది. మ్యాన్ పవర్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు వెళ్తోంది. ఇలా వరుసగా చుట్టూ ఉన్నటువంటి దేశాలు కొంత సహాయార్థం పంపిస్తున్నప్పటికీ మయన్మార్లో ఇంకా భూకంపం తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ భూమి కంపించొచ్చనే ఆలోచన కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మయన్మార్లో మళ్ళీ భూకంపం వస్తే ఈసారి డెఫినెట్ గా అంతా పూర్తిగా కూడా అదొక శ్మశానమయ్యే అవకాశం. ఇప్పటికే దాదాపుగా శ్మశానాన్ని తలపిస్తోంది. ఇంకా కనుక మళ్ళీ భూకంపాలు వరుసగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కనుక భూకంపం వస్తే ఇంకా ఈ ప్రమాదం పెరగొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చింది. ఇక నెక్స్ట్ ఏంటి? నిమిషాల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా నమోదైన నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ ఏంటి, ఎలా రాబోతున్నాయి భూకంపాలు సంభవించే తీరు, ఇదంతా కూడా కొంత అందరినీ ఆందోళన పరుస్తోంది. అందరూ కూడా భయాందోళన గురి చేస్తోంది. మీరు చూడండి రోడ్లపైకి జనం ఎలా వస్తున్నారు. భయపడిపోయి ప్రాణాల చేతిలో పెట్టుకొని ఒకసారిగా రోడ్లపై కొన్ని లక్షల మంది జనం మొత్తం కూడా రోడ్లపైనే ఉన్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ లో ఉంటే కనుక బిల్డింగ్స్ అలా బారిపోతున్నాయి, వంగిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. కాబట్టి వాటి మధ్యలో ఉండిపోయి ఆ శిథిలాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయేదానికంటే కూడా రోడ్లపైకి వచ్చిందామన్నట్టుగా రోడ్లపైకి వచ్చేస్తున్నట్టు బ్యాంకాక్ కానీ మయన్మార్ కానీ ఇరు ప్రభుత్వాలు కూడా ప్రజలు ఎవరు ఇళ్లలో ఉండకూడదు, రోడ్లపైనే ఉండనట్టు కూడా అధికారికంగా చెప్తున్నాయి. అంటే ఇక్కడ ప్రమాదం ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరు ఆ దృశ్యాలను చూడండి. 不是给俺买的嘛？带一丢下来，带一丢下来，危险的。不是给俺买的嘛？带一。ถ่ายนะให้ถ่ายอ่ะโอ้โหตอนแรกนั่นรถจะดูยังไงดิจุดไหนน่ะโอ้โหถ่ายนะให้ถ่ายอ่ะโอ้โหตอนแรกนั่นรถจะดูยังไงดิจุดไหนน่ะโอ้โหถ่ายนะให้ถ่ายอ่ะโอ้โหตอนแรกนั่นรถจะดูยังไงดิจุดไหนน่ะโอ้โหถ่ายนะ